భాస్కర్ రెడ్డి. ఇంటి పేరు? పలుకూరు భాస్కర్ రెడ్డి. మీ ఏజ్? నా ఏజ్ 63. నేను తాడిపత్రిలోనే పుట్టింది. నేను చిన్నప్పుడు నారాయణ స్వామి వాళ్ళు ఇక్కడ ఉంది, ఆశ్రమం ఉంది. మా ఇల్లు దగ్గరే. తర్వాత మేము ఆర్లగడ్డ, కర్నూలు జిల్లా ఆర్లగడ్డకు పోయినాము. అంటే పొలాలు అవి చేసుకుంటా. అక్కడి నుంచి కడప అక్కడంతా తిరిగి ఫైనల్గా ఇప్పుడు బెంగళూరు మేము ఉండేది. స్వామి ఈ ఊరికి ఎప్పుడు వచ్చారు? ఈ ఊరికి రావడం అనేది మా తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన. మీ పెదనాన్న పేరు చెప్పండి. మీ పెదనాన్న? మా పెదనాన్న పలుకూరు చిన్నాగిరెడ్డి, పెంచిలమ్మ. వాళ్ళు తీసుకొచ్చారా? ఆయన మా పెదనాయన చనిపోయిన తర్వాత ఆమె మా బావమర్ది వచ్చేసి సుభాష్ అని చెప్పేసి ఆయన లక్కోళ్ళబ్బాయి, సుభాష్ చంద్ర అని. ఆయన నీలం కోదండరామిరెడ్డి అని ఆయన. వాళ్ళు ఈ ఊరికి తీసుకొని మా పెద్దమ్మ ఇంటికే తీసుకొచ్చినారు. అక్కడే ఉండేది. రెండు సార్లు వచ్చినాడు. వచ్చి మా పెద్దమ్మ ఇంట్లో హోమం ఆయన మామూలుగా వేసుకుంటాడు కదా, ఇట్లా వేసుకొని ఆయన నడవలేని పరిస్థితిలో కావిడిలో వచ్చి ఉండడం జరిగింది. స్వామి ఒక్కరోజు ఉన్నారా సార్? 2 రోజులు ఉండేవారు. 2 రోజులు ఉండి వీళ్ళకి చెప్పని కూడా చెప్పినాడు, మీ ఇల్లు ఈ విధంగా డౌన్ అయిపోతుంది, మీ మనవడి భవిష్యత్తు ఈ విధంగా ఉంది అని అట్లా చెప్పడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు మా బావమర్ది వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయినారు. వాళ్ళదే సంగీత మొబైల్స్ అని. ఇప్పుడు సంగీత మొబైల్స్ వాళ్ళదే. వాళ్ళది ఈరోజు ఒక 500 షాపుల దాకా డెవలప్ అయినారు. ఆయన వచ్చేటప్పటికి వాళ్ళు ఏం లేదు, ఇంటికి వచ్చేటప్పటికి ఏం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మీ ఇంట్లో దీపం పెట్టేదానికి కూడా ఎవరు ఉండరు, ఇల్లు పాడుపడిపోతున్నారు. ఈ రోజుకి అది ఇల్లు వేరే వాళ్ళు కొన్నా కానీ వాళ్ళు కూడా ఇబ్బందే. కానీ ఇంట్లో పెయింట్ కానీ ఆ రోజు వేసిన సున్నము అంత డౌన్లోనే ఉంది. అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఏం జరగలేదు. పేరు నీలం గోధుమ. మా తల్లిదండ్రులు నీలం తిరుపారెడ్డి రత్నం. ఇప్పుడు లేరు. మీ వయసు ఎంత సార్? 53. మీది సొంత ఊరు? తాటిపల్లి. మీరు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు చూసారు? నాకు 15-18 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఈ చక్రాల బండిలో వచ్చేవాళ్ళు, వాళ్ళ శిష్యులుగా ఉండేవాళ్ళు. డోర్లో తీసుకుపోయేవాళ్ళు అనమాట. ఎక్కడికైనా పోవాలంటే కూడా డోర్లో తీసుకుపోయేవాళ్ళు. ఒక విధంగా అప్పుడు చెప్పాలంటే మా పెదనాయన అంటే మా పెదమ్మ అంటే మా అమ్మమ్మలో ముగ్గురు, వాళ్ళలో ఒక అమ్మమ్మ కూతురు ఆమె పెంచలమ్మ అని. చిన్నాగిరెడ్డి అని ఆమె భర్త. ఆయన బ్లడ్ క్యాన్సర్తో చచ్చిపోయాను. ఆయనకి చిన్నాగిరెడ్డి అని ఆయనకి వాళ్ళ కుటుంబానికి నమ్మకం అనమాట. నాగిరెడ్డి గారికి నమ్మకం. ఆయన బాగా పాయంలో ఉన్నప్పుడు స్వామి బాగా నడిచేటప్పుడు ఇక్కడికంతా తీసుకొచ్చినంట. అది మా తెలియదు, మేము చిన్నప్పుడు అది మా తెలీదు. ఆయన చాలా స్పీడ్గా నడిచేవాడంట. మొత్తం ఈ ఊరంతా పొలివేరు మీద అంతా తిరుక్కొని వచ్చినంట. తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఈ కుటుంబం దీపం ఆరిపోద్ది అంటే నర్మగర్భంగా చెప్పాడు అనమాట. ఈ కుటుంబం దీపం ఆరిపోద్ది అని చెప్పాడంట. అట్నే ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన చచ్చిపోయాడు. తర్వాత ఆయన కూతురు ఒక్క ఇప్పుడు పెంచినారాయండి భార్య ఆమె హనుమయమ్మని. ఆమె కూడా హార్ట్ పెద్దామని చచ్చిపోయింది చిన్న వయసులోనే. పెళ్ళైన తర్వాత నాకు తెలిసేసరికి ఆయన్ని డోర్లో తీసుకొచ్చేవాళ్ళు. మర్రిపల్లి అక్కడ పోయేవాళ్ళం ఆయన దగ్గరికి. మా పెద్ద మద్రాసులో ఉంటే ఆమె వస్తే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అయినా ఆయన చూసేదానికి వచ్చేది ఇక్కడికి. పెంచలమ్మ వచ్చేది. ఆమె 2 సార్లు తీసుకొచ్చింది నాకు తెలిసి తాడిపత్రికి. ఆయన అప్పుడంతా ఏలు ముద్రలు వేసేవాడు అనమాట. కాగితాల మీద ఏలు ముద్రలు వేసేవాడు. ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్పేవాడు. అప్పట్లో ఆయన్ని బస్సులో కూడా ఎక్కడిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఈరోజు వెంకయ్య స్వామి సర్వీసులను పెట్టుకుంటాను, వెంకయ్య సినిమా అంగలు పెట్టుకుంటారు, పేర్లు పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటాను. కానీ అప్పుడు బస్సులో కూడా అంటే ఆయన సీట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఎక్కడిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇంకొకటి కూడా గొప్ప విషయం ఏంటంటే ఈ స్థలంలో
ఈ స్థలాన్ని అంటే మా బావతడు ఆయన పెంచున్నారు అనేది ఆయన వాళ్ళ అంటే మా పెద్దమ్మ చెప్పినంట ఈ స్థలాన్ని అమ్మొద్దు అని. తర్వాత వాళ్ళు చాలా మంది కూడా అడిగినారు ఆయన్ని పొలం అమ్ముతారా అని చెప్పారు. అడిగితే అంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కదా అడగరంటే ఆయన ఎవరికి ఈయన అని చెప్పన్నాడు. సంగీత మొబైల్స్ వాడు. తర్వాత నాకైతే ఆ రోజు శక్తి లేదు కొనేదానికి శక్తి లేకపోతే ఆయన అమ్మాలనుకున్నారు. వేరే వాళ్ళు కొనాలని చెప్పి అడిగితే మా ఇంటికి వచ్చి ఏమో అమ్మేస్తాను పొలాన్ని, ఏంది నీ ఉద్దేశం ఏంటంటే బావ నాకు ఆ డబ్బులు లేవు, నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇప్పుడు నేను పంట వచ్చి 10,000 ఉన్నాయి, నా దగ్గర 10,000 ఉన్నాయి, నాకు అంతకంటే నాకు నేను కొనే స్తోమత లేదంటే నీకు కొనే ఉద్దేశం నీకు ఉందా అన్నాడు. మీరు ఇస్తే తీసుకుంటాను, నాకు అప్పు ఇస్తే తీసుకుంటాను అన్నాను. తర్వాత 3 సంవత్సరాలు కట్టిన ఆయనకి, అప్పట్లో 80,000. ఇది ఒక 5 ఎకరాల కింద మాగాను ఒక ఎకరా 80,000 కట్టిన తర్వాత ఏం బావా 80,000 కట్టి పెంచులు కొనుక్కి వచ్చాను. వాళ్ళు పెంచులు కొనుక్కి వచ్చినప్పుడు ఏంది మొదలంటే సంగతి నేను డబ్బులు ఎంత పంపించినాను, వారు వడ్డీ ఎంతో చెప్తే అంటే వడ్డీ ఏం అవసరం లేదులే అని చెప్పన్నాడు. తర్వాత అసలు ఎందుకు ఈ ఆశ్రమం కూడా ఎందుకు కట్టినవా ఎట్ట కట్టినవా అనేది కూడా ఒక అనుమానం అనమాట. ఆయన ఇక్కడ ఏదో ఒకటి జరగద్ది అని చెప్పి అప్పట్లో చెప్పిండు ఆయన. మీ బావతో చెప్పాడు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళతో చెప్పిండంట. అందుకని ఇది వెంకటస్వామి ఏదో చెప్పిండా ఇది నమ్మేది లేదులే అని చెప్పి అంటా ఉన్నాడు. తర్వాత నాకెందుకు వచ్చింది, నాకైతే ఒక విధంగా నాకు ఈ ఎకరా ఇచ్చే స్తోమత నాకు లేదు వాస్తవంగా. కానీ ఆయన సంకల్పం అట్నా. కానీ ఇక్కడ ఇంత జరిగిందంటే ఇక్కడ ఒక 4 మందికి భోజనం పెట్టగలుగుతున్నాం అంటే ఒక విధంగా ఆయన మానవుడు చెప్పిన ఇక్కడ జరగద్దని చెప్పిన ఆ బ్రహ్మంగారి లాగా వాళ్ళలాగా చెప్పిన ఇదే. కానీ మాకైతే ఇంత చేస్తాం అనేది మా ఆలోచన లేదు. ఈయన మా బావమరిది మా పెద్దమ్మ, ఆయన పెద్దమ్మ లేదు కదా, వాళ్ళిద్దరూ బస్సులో ఎక్కించుకోవాలంటే మరిపల్లి దగ్గర సుమారు 1 గంట సేపు ఆగితే కూడా బస్సులు ఏ ఆపల. ఆయన అంటే లేట్ అవద్ది ఎక్కేది. తర్వాత ఈయనేమంటే నేను ఉండలేను అని చెప్పేసి ఈయన వచ్చేసినాడంట, మీరు నిదానంగా రండి అని చెప్పి. తర్వాత వాళ్ళు ఎక్కించుకొని బస్సులో నిదానంగా తీసుకుని పెద్దమ్మ తీసుకొచ్చి పెద్దమ్మ సుభాష్ చంద్రారెడ్డి వాళ్ళ మనవడు వాళ్ళిద్దరు ఉండి తీసుకొచ్చింది. మీ పెద్దమ్మకి మీ పెద్దనాన్న వల్ల స్వామి అంటే నమ్మకం ఏర్పడింది. మీ పెద్దమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదేనా? అంత నమ్మకం అనమాట. నాకు తెలిసి నడవలేనప్పుడు 2 సార్లు వేసుకొచ్చింది ఇక్కడికి. నేను చిన్నపిల్లడిని 15-20 నుండి అప్పట్లో ఆయన నడవలేడు. శిష్యులు గోపాలయ్య గారిని, ఇంకా ఒక పెద్ద ఆమె తులసమ్మ ఒక ఆమె ఉంది, ఇంకా ఎవరెవరో ఉన్నాను కొంతమంది, ఒక 5-6 మంది దాకా ఉన్నాను. ఈ పిల్లకాయలు ఆడుకున్నట్టు బండిలో తీసుకొచ్చేవాళ్ళు. ఆయన ఒక పెద్ద రేఖలో జావ పోస్తే ఆ ముసుగు కప్పితే 4 పక్కల కొమ్మురు ఇచ్చేవాడు. ఎప్పుడు మంట సెగను కూర్చోండేవాడు. ఏదో పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒక విధంగా పిచ్చివాడు అనుకోవాలి ఆయన్ని. మీరేమనుకున్నారు? మీరు చిన్న వయసులో చూశారు కదా. మాకు నమ్మకం, నాకు అప్పుడు నమ్మకం, ఇప్పుడు కూడా నమ్మకం. ఒక విధంగా ఇది జరిగిన తర్వాత కూడా ఇంకా నమ్మకం ఏర్పడింది నాకు. బొర్రా శాఖర్ రెడ్డి, అది తాడిపర్తి, వయసు 72 సంవత్సరాలు ఉంది. వెంకటస్వామి ఎప్పుడు చూసారు, ఎక్కడ చూసారు? మేము బళ్ళేకి వచ్చినప్పుడు మేము చదువుకునేటప్పుడు 6వ తరగతిలో 5వ తరగతిలోకి వచ్చేది. ఆయన వస్తే చూసి కావిడి వేసుకొని వచ్చేది, ఊరంతా తిరిగేది. మా ఊరి ఆశ్రమంలో లేకపోయేది, అంత లెక్క తిరిగేది, మళ్ళీ పోతా ఉంటుంది. అప్పుడు చూశారు? చూశాను. దారం ఇచ్చారా? దారం కూడా ఇచ్చాడు, అందరికి ఇచ్చేది, బళ్ళు అందరికి ఇచ్చేది, తెల్లదారం రెట్టకి కట్టుకునేది. నా పేరు సవడం రావణయ్యమ్మ. వయసు ఎంతయ్యా? 70. ఊరు? తాడిపత్తి. వెంకటస్వామిని ఎంత వయసులో చూసావు నువ్వు? నేను దాదాపు 15-16 సంవత్సరాలప్పుడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఆశ్రయానికి వచ్చిండు ఒకసారి. మళ్ళా ఒక దప్ప 20-22 సంవత్సరాల లోపల ఊళ్ళోకి ఆయన కాడికి వచ్చిండు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆయన చిన్నాగిరెడ్డి అని, పులుకూరు చిన్నాగిరెడ్డి అని కాపోళ్ళు ఉన్నారు, వాళ్ళ కాడికి వచ్చేది. అప్పుడు ఏమో నడిచేది ఆయన. వాళ్ళకి ఏమైనా సమస్య ఏమో మనకు తెలియదు. మనం ఆడ ఊళ్ళో వాళ్ళు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ వంచెన్లో తీసుకొస్తారు ఆయన్ని, నడవలేడు అప్పట్లో. తొలిచూరు వచ్చినప్పుడు నడిచేది, మళ్ళీ వచ్చినప్పుడు నడవలే, వంచెన్లో తీసుకొస్తుండేది.
అప్పుడు మాత్రం చూసిన ఆయన్ని. ఆయనకి దండం పెట్టుకున్నారు మీరు? మేము పసివాడకు మేము అప్పటికి మేము వెళ్తా ఉంటాం, ఆయనకి మేము దండం పెట్టి ఆయన ఊరు వెంకటేశ్వరంటే చూస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది. అమ్మా నీ పేరేందమ్మా? ఇంటి పేరు? గోనావాళ్ళు. గోనావాళ్ళ గూనవాళ్ళ? గోనావాళ్ళు. గూనావాళ్ళు. గూనా వెంకట సుబ్బమ్మ. వయసు ఎంతమ్మా? 75 సంవత్సరాలు. 75. మీ దేవురు? ఓవలం. ఓపులం. మునకపల్లి, సోమశిల మునక ప్రాంతం. సంవత్సరాల అవతల ఒక 10 మైళ్ళలోని మా ఊరు. ఇప్పుడు కూడా ఉందమ్మా? లేదైతే పోయిలే. మునక ప్రాంతం కదా. అప్పుడు స్వామి వచ్చాడు మీ దగ్గరికి? నీ ఇంటి 60 ఏళ్ళు అయింది ఆయన వచ్చి. ఆ. అప్పుడు నేను కూడా అంత 10 పిల్లలు నేను కూడా. అప్పుడే మీ గురించి చెప్పాడా? అప్పుడే వచ్చి ప్రశ్న చెప్పిండు ఆయన. దేవాలయం మీదకి వచ్చిండు. దేవాలయం మీద కూర్చొని మా నాయన అడుగుతాడు. మేము పోయినాం పిల్లకాయలు చూడడానికి. మీ నాన్న పేరమ్మా? కొండారెడ్డి. ఏ దేవాలయానికి వచ్చి? సోమశిల దేవాలయం. సోమశిల దేవాలయం దగ్గరకు వచ్చాడు? కాదు, మా ఊళ్ళో రామాలయంలో. రామాలయం దగ్గర కూర్చొని చెప్పాడు స్వామి. మీ నాన్నతో ఏం చెప్పాడమ్మా? అదే మీకు నీ పేరుతో నీకు 4 బిడ్డలు ఉన్నారు. ఆడపిల్లలు మాత్రం మీ కుటుంబం నిలబడదు. మగపిల్లడు ఒకడు ఉండకూడదు, వాడికి ఐశ్వర్యంగా జరుగుతుందని చెప్పింది. మీ అన్నదమ్ముడు బాగున్నాడా? ఎక్కడున్నాడు ఆయన? కడపలో ఏం చేస్తాడు? ఆ రిటైర్ అయిన ముసలాయన కదా, కొడుకుంటే హైదరాబాద్ వాళ్ళు కొడుకు. ఏం చేసేవాడు ఆయన? కొడుక తమ్ముడు. మీ తమ్ముడు. మా ఆయన విలేజ్ ఇట్టుండగా నేను ఇప్పుడు రిటైర్ అయ్యా. ఇప్పుడు పోతున్నాడు. స్వామి చెప్పినట్టు మీ అన్న బాగున్నాడు. మీరు ఎంతమంది ఆడపిల్లలు? ముగ్గురు. ముగ్గురు పరిస్థితులు ఇప్పుడు? కూడా కుటుంబం లేదు. నీ కూతుళ్ళా? కూతురు కాబట్టి చచ్చిపోయింది. కొడుకు ఒకడు ఉంటే వాడికి కొడుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. కొడుకే ఉండడు. కొరవ మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు? మేము ముగ్గురికి లేరు. ఉన్నారమ్మా మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారా? చనిపోయింది. నేను ఒక్కదాన్ని, మా అన్న నేను ఇద్దరం ఉన్నాం. మీ అన్న వెంకటస్వామిని చూస్తున్నాడు మా? మా అన్న పెళ్ళికి కూడా వచ్చింది ఆయన. అవునా? ఎక్కడ జరిగింది మీ అన్న పెళ్ళి? కోవడంలోనే. అయితే ఆయన అంతా చేతులు పిల్లలు ఎడంగడంగా తినేవాడు కాదు. ఎన్ని పెట్టినా మేము అంతా ఇస్తారు వారి కలుపుకునేది. ఏ అమ్మ నాయన పేర్లమ్మ? మా అమ్మ రాములమ్మ. మా నాయన ఎస్టీ కొండారెడ్డి. ఎస్టీ అంటే? ఎస్టీ అంటే సింగమల కొండారెడ్డి అని. సింగమల శాసిరెడ్డి గారి కొండారెడ్డి. సింగమల శేషారెడ్డి గారి కొండారెడ్డి. శాసిరెడ్డి